కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణనను దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కులాలకు మతాలకు అతీతంగా మోదీ ప్రభుత్వంపై ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని వేరే చేసి అంతా మరి ఈ రకంగా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన కర్తవ్యం ప్రతి ఒక్కరిపైన ఉన్నది. అందుకని అందరూ కూడా పిడికిలు బిగించాలి, నడుము కట్టాలా. ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతమైనటువంటి మానవత్వం కూడుకున్నటువంటి వ్యవస్థ నిర్మించే లక్ష్యంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అదే మరి జ్యోతిరావు పూలేకు ఇచ్చే నిజమైన నివాళి. పేదరికంతో అల్లాడేటువంటి ప్రజలకు కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు కల్పించడంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా మతం పేరుతో మరి మానవ హోమం సాగించి తద్వారా మళ్ళీ హిందూ సెంటిమెంట్తో లేకుంటే ఏదో సెంటిమెంట్తో మళ్ళీ అధికారం రావాలి తప్ప, అధికారం ముఖ్యం తప్ప ప్రజల బతుకులు ముఖ్యం కాదు, వీళ్ళకి ప్రజల బాగోగులు ముఖ్యం కాదు. మరి ఏదైతే దారిద్ర్యం దిగున్నటువంటి ప్రజల బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసే దిశగా అడుగులేయట్లేదు. పేదరికం నుంచి వెళ్ళి ఏ రకమైన పద్ధతుల్లో మార్పు తీసుకొచ్చింది లేదు. ఇలా బీసీ జనగణమని ఎందుకు చేపట్టాడు నరేంద్ర మోడీ? ఎందుకు పెండింగ్లో పెడతాడు? తెలంగాణ ప్రభుత్వం చేపట్టేది కదా.